అంటే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు చెప్తున్నారు, ఇద్దరు మాలలకు ఇవ్వడంతో పాటు ఒక మాదిగా ఉపకులం సంబంధించిన బైండ్లకు ఇచ్చాము, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఇవ్వలేకపోయాము ఇంకొక సీటు అనేది కూడా నేను ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అసలు యాక్చువల్ చెప్పంటే 3కు 3 మాదిగలకి ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ ఎవరండి మన వెంకటస్వామి వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ నాయనతో నేను వాళ్ళ కాలేజీలో చదువుకున్నాను. తర్వాత వెంకటస్వామి గారు మాకు చాలా ఆత్మీయుడు. కులాల పరంగా చూసినప్పుడు వాళ్ళు మాల కులం. వాళ్ళు స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి కబ్జా పెట్టిరాడా. అసలు మాదిగోడికి చోటే లేదు అక్కడ. అసలు అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ ఎందుకండి? ఆ పిల్లగాడు అంతా 30 ఏళ్ళు కూడా సరిగ్గా లేనట్టున్నాడు. నేను సరిగ్గా చూడలేదు కానీ 25-30 ఏళ్ళు ఉన్నాడు. ఆయనకి ఎంపీ ఇప్పుడు అవసరమా? అసలు మాదిగ కులం అక్కడ 70% ఉంది. మహబూబ్ నగర్లో 85% ఉంది. వరంగల్లో కూడా 70% ఉంది. అరే టోటల్ కబ్జా పెట్టినట్టు ఇది ఎంతవరకు కరెక్టు? అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు, కొడుకు కూడా అవుతాడా ఒక పార్టీలో? దీనివల్ల పార్టీకి నష్టమా లాభమా? మంచి పేరు వస్తుందా చెడు పేరు వస్తుందా మీరే ఆలోచించండి. ఎమ్మెల్యే టికెట్ వచ్చేటప్పటికి కూడా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరు టికెట్లు అండి. అరే ఎంత అన్యాయం ఇది. పాపం ఆ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నమ్ముకుంటే మరి ముఖ్యమంత్రి గారిని ఎవరైనా ఢిల్లీ లెవెల్లో ఆయన ఇబ్బంది పెడుతూ ఇట్లా చేస్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా చేస్తున్నారా మాకు తెలియదు. కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ గతంలో చెప్పారు కదా. అవును, ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్పారు? ఒక కుటుంబానికి ఒకటే సీట్ అని చెప్పారా? ఒక కుటుంబానికి 3 సీట్లు. ఎట్లా ఇది? రెండోది ఏంటంటే నిన్న కాక మొన్న గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్నికల ముందు వచ్చి పనిచేస్తే పర్వాలేదు. ఎన్నికల ముందు కాదు కదా. అసలు రకరకాలుగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కానీ వాళ్ళ నాయకత్వాన్ని కానీ విభేదించి తిట్టిన వాళ్ళు వెంటనే మన ఇళ్ళకి రాగానే టికెట్ ఇచ్చేది. అది అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చినాక అవసరమా వాళ్ళు? అంటే ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుందా? రేవంత్ రెడ్డికి హైకమాండ్ నిర్ణయిస్తుందా టికెట్ల విషయంలో? కాంగ్రెస్ పార్టీలో నేను ఎవరిని బ్లేమ్ చేయాలనో అర్థమైతే లేదు కానీ పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రిగా వారే బాధ్యతలో ఉన్నట్టుగా ఎవరమైనా అనుకుంటాం కదండి. ముఖ్యంగా నేను ఇష్టపడ్డటువంటి ముఖ్యమంత్రి, నేను కోరుకున్న ముఖ్యమంత్రి, వారు 4 కాళ్ళ పాటు సల్లంగా ఉండాలి, పేద ప్రజలు కూడా సల్లంగా ఉండాలి. మాలాంటి వాళ్ళ తోడు పెట్టుకోవాలి. మేము ఏం ఆశిస్తాం సార్? మేము వస్తే వ్యవస్థ గురించి చెప్పడం తప్ప అలవాటు లేదు మాకు. కాగితం పట్టుకొచ్చి ఇచ్చి ఇది మాకు ఏమి చేసి పెట్టమనే అలవాటు అయితే నాకు లేదు. నాకు ఎంత ఫ్రీడమ్ ఉండాలి ఆయన దగ్గర పోవడానికి. నేను అపాయింట్మెంట్ కోరాలా? ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగారు మీరు? ఈ రోజు అడిగి చివరికి ఆ మహేష్ గౌడ్తో మాట్లాడుతున్నా ఈ మధ్యలో. పాపం ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాడు. అన్నా నేను చెప్తున్నాడు. పాపం ఆయన చాలా సింపథెటిక్గా ఉన్నాడు. అంటే మీరు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. గతంలో టీడీపీలో సీనియర్ లీడర్గా ఉండి రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇట్లాంటి లీడర్లందరితో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు, మీకే టైం ఇవ్వకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? నాకు టైం ఇవ్వకపోయినా పర్వాలేదండి, కానీ ఈ సమస్య జటిలమైనటువంటి సమస్య. పార్టీకి నష్టం వస్తుంది, ఆయనకు చెడ్డ పేరు వస్తుంది, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, సోనియా గాంధీకి చెడ్డ పేరు వస్తుంది, రాహుల్ గాంధీకి చెడ్డ పేరు వస్తుంది. రేపు భవిష్యత్తులో 80 లక్షల మంది మాదిగలు వన్ సైడ్ తిరిగితే పరిస్థితి ఏమిటి? ఆ ప్రమాదం తప్పించడానికి నేను మాట్లాడుతున్నా. నాకు రేవంత్ రెడ్డి గారి విషయంలో ఈ ఒక్క సమస్యను పరిష్కారం సరిగా చేస్తే జీవితకాలం మీకు రుణపడి ఉండనా, లేకపోతే మీరు చెప్పినట్టుగా వ్యవహారం నడపనా? నేను పేదల పక్షాన మేము నిలబడతాం కదా, మీ తరపున నిలబడతాం కదా, ఎవరినైనా ఎదిరిస్తాం కదా. ఇప్పుడు సరి చేసుకోవాలి, ఇప్పుడే కదా. మొన్ననే అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే ఈ సామాజిక విషయం ఇది. సమసమాజ స్థాపన కోసం సామాజిక విషయం ఇది. ఎన్టీ రామారావు గారు మాదిగలకు వాస్తవంగా మాలలతో సమానంగా టికెట్లు ఇచ్చి, చదువుకున్న వాడికి టికెట్లు ఇచ్చి పెంచిన దాంట్లో నేను ఒకరిని అండి. వినవా? కాబట్టి ఇవాళ అటువంటి పరిస్థితి ఉండాల్సినటువంటి పార్టీ ఇవాళ ఈ రకంగా జరగడం అంటే అది ఎవరికి మంచిది కాదు అన్న అభిప్రాయం. నేను పార్టీ నుంచి బయటికి పోయేది కాదు.